అదే ఈ టెర్రరిస్టులు అక్కడికి ఎలా చేరారు, ఇప్పుడు వరకు వాళ్ళు ఎక్కడున్నారు, దీనికి మద్దతు ఎవరు ఇస్తున్నారు, ఇవన్నీ సిఐఏ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. పిల్లు కళ్ళు మూసుకొని పాలు తాగితే సరిపోదు. మోదీ గవర్నమెంట్, మన భారతదేశ గవర్నమెంట్కి నేను పూర్తి మద్దతు ఇస్తున్నాను. మోదీ గారిని, అమిత్ షా గారిని, పెద్దల్ని నేను వీలైతే ఈ ఫ్రైడే సాటర్డేనే కలిసి దీని మీద చర్చలు జరిపించి లీడర్స్ని కలిసి రూపాల గారితో మాట్లాడడం జరిగింది. లీడర్స్ని కలిసి ఏ విధంగా మన సైడ్ నుంచి టెన్షన్లు తగ్గాలి. ఎందుకంటే పాకిస్తాన్ ఛాలెంజ్ చేస్తుంది, మా దగ్గర ఆటం బాంబు ముందు మర్చిపోకండి, హైదరాబాద్ మీద పడేస్తాం, ఢిల్లీ మీద పడేస్తాం, బాంబే మీద పడేస్తాం. ఏమవుతాయి మన సిటీలు? ఒక్కొక్క సిటీలో 2 కోట్ల జనాభా సర్వనాశనం, బూడిదైపోతారు. ఇప్పుడు పిచ్చోడి చేతిలో రాయిన్నట్టు పాకిస్తాన్ చేతిలో న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. గమనించారా దాని పవర్? అరే మేము ఎలాగా పోయాం కదా, వాళ్ళ ఎకానమీ ఎలాగా పోయింది, వాళ్ళ టెర్రరిజాన్ని ఆపలేకపోతున్నారు. ఇంకా ఏంటి, అరే మీరు మమ్మల్ని అటాక్ చేస్తే మేము మీకు మీద ఆటం బాంబులే వేస్తామని. గుర్తుందా మీకు జపాన్ హిరోషిమా బాంబు ఎన్ని లక్షల మందిని చంపేసిందో? ఇప్పుడున్న బాంబులు, ఒక్క బాంబు పడితే హైదరాబాదులో కానీ, ఢిల్లీలో కానీ, బాంబేలో కానీ, కలకత్తాలో కానీ, చెన్నై, బెంగళూరులో కానీ వాళ్ళు టార్గెట్ చేసిన 6 సిటీల్లో ఏ సిటీలో పడినా ఒక్కడ మిగలడు, బూడిదైపోతారు. కనుక శాంతి కొరకే నా ప్రయత్నం అంతా, శాంతి కొరకే నేను వెళ్ళాను, శాంతి చర్చలే నేను జరిపించాను. ఎవరు ఈ యుద్ధాన్ని ఆపగలరో దేవుని కృపల పైన, దేవుడి కృప, ప్రపంచంలో ఉన్న నాయకులతో నేను మాట్లాడుతున్నాను. అఫీషియల్గా వారు కూడా మీలాంటి నాయకులు వస్తేనే మంచిది, రాజకీయాల్లోకి మీరు రావడం మంచిది. ఇండియా బాగుపడాలి అంటే, ఇండియా చైనా మధ్య, ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధమే లేకుండా ఉండాలంటే కేవలం కేఏ పాల్ ఒక ప్రూవెన్ శాంతి దూతే రావాలని జనాలు కోరుకుంటున్నారు, నాయకులు కోరుకుంటున్నారు, ప్రపంచ ప్రెసిడెంట్లు కోరుకుంటున్నారు, సెనేటర్లు, కాంగ్రెస్మెన్లు కోరుకుంటున్నారు. మన ప్రజలు, ముఖ్యంగా మన తెలుగు ప్రజలు కోరుకుంటే చాలు, ఈచ్ వన్ రీచ్ 100 అని. సింహాచలం టెంపుల్లో కూడా మనకి గోడ కూలిపోయింది కదా సార్, చాలా విచారం. మీరు చూసారో లేదో నా వీడియో, నేను అమెరికాలో నుంచి ఆ వీడియో చేసి పంపించా. తిరుపతి, సింహాచలం లాంటి టెంపుల్లో 1000 కోట్ల ఇన్కమ్. మీరు చూడండి సంవత్సరానికి ఎంత ఇన్కమ్, ఆస్తుల విలువ లక్షల కోట్లు. అలాంటిది ₹1,00,00,000 ఖర్చు పెట్టి, ₹1,00,000 ఖర్చు పెట్టి గోడల్ని మరమ్మత్తు చేయలేని ఈ రాజకీయ నాయకులు, వాళ్ళ దగ్గర ఏమో లక్షల కోట్లు. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడున్న ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు ఏం చేస్తున్నారు? వచ్చే ఎలక్షన్ల కొరకు దాచుకోవడం తప్ప కాంట్రాక్ట్లు ఇవ్వడం, వాళ్ళ దగ్గర 7% తీసుకోవడం.